హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం ఈ ఫోన్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తున్నాం. ఈ ఫోన్ వచ్చేసరికి రెడ్మీ 9i అనమాట. 4GB ర్యామ్ మోడల్ వచ్చేసరికి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. ఇది రీసెంట్గా అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఇదే మన ఫస్ట్ సేల్ అయితే కొనడం జరిగింది అనమాట ఈ ఫోన్ వచ్చేసరికి. అండ్ ఇందులో మెయిన్ హైలైట్స్ వచ్చేసరికి 4GB ర్యామ్తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట మనకి ఫోన్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ ఈ స్పెక్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి స్క్రీన్ మీద రాసి ఉన్నాయి. సైడ్ చూసుకున్నట్లయితే రెడ్మీ 9i అని ఉంది, ఈ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్మీ 9i అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ ఉన్నాయి. ఇక్కడ మనకి అంతేకాకుండా దీని ఎంఆర్పీ చూసుకున్నట్లయితే 9999 రూపాయలు అని చెప్పేసి రాసి అయితే ఉంది. అండ్ ఇక్కడ అడ్రస్ అండ్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి అనమాట వీటికి సంబంధించి. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని స్పెక్స్ ఉన్నాయి. 4GB ర్యామ్ వస్తుంది. అండ్ చూసుకున్నట్లయితే 64GB స్టోరేజ్ అయితే వస్తుంది. దీన్ని మనం మైక్రో SD కార్డ్ పెట్టుకుని మనం 128GB ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీతో వస్తుంది. అండ్ అంతేకాకుండా 10W సపోర్ట్ చేసి ఛార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రాసెసర్ ఇందులో గేమింగ్ పనిచేస్తుంది అంటున్నారు. గేమింగ్ పనిచేస్తుంది కదా అని చెప్పేసి వాడైతే మనం దెబ్బ అయిపోతాం అనమాట ఈ ఫోన్ వచ్చేసరికి. మరీ హెవీగా వాడడానికి అయితే పనిచేయదు. లైట్గా మనకి ఫోన్ ఉంది అన్న పేరుకైతే ఈ ఫోన్ అయితే వాడుకోవచ్చు. కానీ ఏదో మనం 9000 రూపాయలు అయితే కొన్నాం కాబట్టి మనం గేమ్స్ అన్నీ వాడేద్దాం అంటే మటుకు ఈ ఫోన్లో అయితే పనవడదు అనమాట. అండ్ ఇందులో మిగిలిన స్పెక్ చూసుకున్నట్లయితే 13MP రియర్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే డాట్ నాట్స్లో మనకి 5MP కెమెరా అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. MIUI 12తో అయితే వస్తుంది. Android 10తో వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది మనకి ఫోన్ వచ్చేసరికి. 2 సిమ్ కార్డ్స్ అండ్ మెమరీ కార్డ్ కూడా అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. అండ్ డ్యూయల్ వోల్టేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ అంటున్నారు కదా, G25 ప్రాసెసర్ అనమాట వచ్చేసరికి. అండ్ ఇది ఫోన్ సంబంధించిన స్పెక్స్ వచ్చేసరికి. అండ్ ఫోన్ అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేయడానికి సింపుల్ గా ఈ 2 స్టైళ్ళు ఉన్న మనం ఆ థ్రెడ్ని అయితే కట్ చేసి ఫోన్ అయితే అన్బాక్స్ అయితే చేయవలసి ఉంటుంది. అండ్ అన్బాక్స్ చేసిన వెంటనే పైన అయితే ఫోన్ అయితే ఉందన్నమాట. అండ్ ఫోన్ అయితే బయటికి తీద్దాం. అండ్ ఫోన్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది అనమాట. సూపర్ గా ఉంది ఫోన్ లుక్ అయితే. దీన్ని ఒకసారి పక్కన అయితే పెడదాం. పక్కన పెట్టి మిగిలిన ఫోన్ లో వచ్చిన యాక్సెసరీస్ గురించి చెక్ చేద్దాం. అండ్ ఇది ఒక బాక్స్ అయితే వచ్చింది. బాక్స్ లో వచ్చేసరికి వీళ్ళు కేస్ ని అయితే ప్రొవైడ్ చేయటం లేదు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా రెడ్మీ ఫోన్ స్టార్ట్ చేసిన కానీ కేసెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిమ్ అయితే ఉంది. అండ్ ఇంకా ఇందులో ఛార్జర్ ఉంది. అండ్ డేటా కేబుల్ అయితే ఉన్నాయి. మనకి ఇయర్ ఫోన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఛార్జింగ్ వోల్టేజ్ చూసుకున్నట్లయితే 5V 2A మ్యాక్సిమం వచ్చేసరికి 10W అవుట్పుట్ అయితే ఇస్తుంది అన్నమాట ఫోన్ వచ్చేసరికి. అండ్ ఒక మైక్రో USB కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. వీళ్ళు Type-C మేము అప్గ్రేడ్ అయిపోయామని చెప్పారు కానీ మళ్ళీ ఫోన్ వచ్చేసరికి మైక్రో USB కేబుల్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఫోన్ ఎలాగుందనేది చూద్దాం మనం. అండ్ ఇక్కడ ఫోన్ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉన్నా సరే మనకి వచ్చేసరికి అంత హెవీగా అయితే కనబడట్లేదు ఫోన్ వచ్చేసరికి. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇవి చూసుకున్నట్లయితే ఒక సింగిల్ లైన్ లో ప్రొవైడ్ చేశారు. కెమెరా వచ్చేసరికి ఒక డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయదు అనమాట. ఇది వచ్చేసరికి లైట్ గా మ్యాటీ డిజైన్ టైప్ లో ఇచ్చారు. గరుగ్గా ఉంటుంది అనమాట డిజైన్. బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ చేయదు. అండ్ బాడీ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ అని అనమాట, పాలికార్బోనేట్ బాడీ. కాకపోతే మనకు వచ్చేసరికి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అయితే చేయదు. అండ్ ఇక్కడ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ఫ్రంట్ నాట్స్ లో వచ్చేసరికి మనకి 5MP కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ స్లాట్ అయితే ఉంది. మనకి ఇందులో వచ్చేసరికి ట్రిపుల్ స్లాట్ అయితే ఉంటుంది అనమాట. 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ ని ఇందులోనే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి ఈ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది. అండ్ వాల్యూమ్ బ్రేకర్స్ అయితే ఇక్కడే ఉన్నాయి అనమాట. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఐఆర్ బ్లాస్ట్ అయితే మిస్ అవుతుంది. రెడ్మీ ప్రతి ఫోన్ లో ఐఆర్ బ్లాస్ట్ అయితే వస్తుంది. ఈ ఫోన్ లో అయితే మిస్ చేశారు. 3.5mm
ఆడియో జాక్ అయితే పైన లభిస్తుంది అనమాట ఈసారి. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది, అండ్ మెయిన్ మైక్ ఉంది, అండ్ మైక్రో యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ పెట్టడానికి అయితే పోర్ట్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఇవి ఫోన్ యొక్క చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే సింగిల్ కెమెరా అయితే లభిస్తుంది. 30 మెగాపిక్సెల్ ఏరియల్ కెమెరా అని చెప్పి రాయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సెంటర్ ఫ్లాష్ అయితే ఉందన్నమాట పెద్దగా. అండ్ ఇది ఫోన్కి సంబంధించి ఫోన్ని 4GB ర్యామ్లో తీసుకురావడానికి చాలా కాంప్రమైజెస్ అయితే చేసుకొచ్చారు వీళ్ళు వచ్చేసరికి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఐఆర్ బ్లాస్ట్ని అయితే తీసేసారు. మనం ఒక రిమోట్లో వాడుకోవచ్చు అనమాట ఈ ఫోన్ వచ్చేసరికి, దాన్ని అయితే తీసేసారు. అండ్ సెకండరీ నాయిస్ మైక్ని అయితే తీసేసారు. నాయిస్ని క్యాన్సిల్ చేయడానికి సెకండరీ మైక్ వచ్చేసరికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫోన్ అయితే దానికి అందులో తీయడం జరిగింది. అండ్ ఇంకా మనకి బ్యాక్ గార్డ్ని అయితే తీసేసారు. వీళ్ళకి వచ్చేసరికి 20 రూపాయలు 30 రూపాయలు పడుతుంది హోల్సేల్గా వచ్చేసరికి. అండ్ ఆ గార్డ్ కూడా తీసేయడం అయితే జరిగింది అనమాట. అండ్ కొన్ని కాంప్రమైజెస్ చేసి వీళ్ళకి 4GB 64GB మోడల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇందులో 4GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసరికి అయితే ఉందన్నమాట ఫోన్ వచ్చేసరికి. అండ్ 4GB వేరియంట్ తీసుకురావాలని చెప్పి తీసుకుంటున్నారు, కానీ సరైన స్పెక్స్ తీసుకురావట్లేదు వీళ్ళు వచ్చేసరికి. అండ్ ఫోన్ అయితే బూట్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మనకి స్క్రీన్ గార్డ్ కూడా ఫుల్లీ అప్గ్రేడ్ అయితే ఇవ్వట్లేదు. ఒక మ్యాటిక్ క్యాపర్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఒక క్యాపర్ వచ్చేసరికి దీన్ని కూడా రిమూవ్ చేయాల్సి అయితే ఉంటుంది మనం వాడుకోవాలంటే. ఫోన్ క్వాలిటీ అయితే మనకు లభిస్తుంది ఫోన్ వచ్చేసరికి. అండ్ ఆండ్రాయిడ్ 10 టైం పడుతుంది. అండ్ ఇది ఫోన్ సంబంధించి ఇంట్లో గేమ్స్ కానీ దేనికైనా సరే ఆడుకోవచ్చు, కానీ హెవీగా ఆడలేమన్నమాట వచ్చేసరికి. అండ్ ఏదైనా మీడియం మ్యూజిక్ అయితే మటుకు ఫోన్ అయితే ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది వచ్చేసరికి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి